ఊర్వశి. ఆ పేరు వింటుంటేనే మనకి ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? రంభ, ఊర్వశి, మేనకలాగా ఊర్వశి రౌతెల. ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్కి బాగా అందరి గుండెల్లో దిగిపోయిన ఆ భామ అందాలతోటి అందరినీ కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక దబిడి దిబిడి దబిడి దిబిడి అనమాట. ఎందుకు దబిడి దిబిడి అంటే తన పాటతోటి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ సాంగ్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వైరల్ అవుతున్న క్రమంలోనే మన ఊర్వశి రౌతెలకి కొంచెం కాంట్రవర్సీలు యాడ్ అవుతున్నాయి అనమాట. ఈ మధ్యకాలంలో హిందీలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తనని సైఫ్ అలీ ఖాన్ హెల్త్ ఇష్యూ గురించి అడిగినప్పుడు తను ఏం చెప్పిందంటే, కొంచెం తను కోలుకోవాలని కోరుకుంటున్నాను, సెట్ అయిపోవాలని చెప్పేసి వెంటనే అసలు ఆ టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను నాకు ఈ సక్సెస్ అయిపోయింది అని, ఈ డాకుమారా సక్సెస్ సందర్భంగా మా ఫ్యామిలీ మా పేరెంట్స్ నాకు గిఫ్ట్ ఇచ్చారని తన వాచ్ గురించి వీటి గురించి ఆ గిఫ్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇక ఊరుకుంటారా ఆడియన్స్? సైఫ్ అలీ ఖాన్ లాంటి పెద్ద స్టార్కి బాగా ఫ్యాన్స్ ఉంటారు. వాటి వాళ్ళ గురించి కొంత 2-3 పదాలనే చెప్పాలి, అట్లీస్ట్ కన్సర్న్ చూపించాలి. కానీ తనేంటి ఇట్లా గిఫ్ట్ల గురించి మాట్లాడడం ఏంటి అనే ఇదితోటి మొత్తం ఒక రేంజ్లో వేసుకున్నారు. ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆడియన్స్ ఫ్యాన్స్ అందరు కూడా సీరియస్ అయిపోయారు అనమాట. సో ఇది గమనించిన ఊర్వశి వెంటనే దీనికి స్పందించి, నేను చాలా చింతిస్తున్నాను, అందరూ నన్ను క్షమించాలి, నేను అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, సైఫ్ అలీ ఖాన్ గారికి ఉన్న ఈ హెల్త్ ఇష్యూ నాకు అంత తీవ్రత గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి నేను స్పందించలేదు, బట్ నేను దానికి రియల్గా నేను అపాలజైజ్ చేస్తున్నాను. ఈ ఇష్యూ ఇది ఏదైతే నా అపాలజీ ఉందో ఇది సైఫ్ అలీ ఖాన్ వరకు కూడా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను అని అనుకుంటూ ఇంకోసారి ఇటువంటిది రిపీట్ చేయను అన్నట్టుగా తనైతే వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత అందరైతే కొంచెం కూల్ అయినట్టయితే కనిపిస్తుంది. కానీ స్టిల్ ఏంటి అని అంటే, ఊర్వశి తాజాగా మనకి దబిడి దిబిడి సాంగ్కి సంబంధించి కూడా ఎవరో డబల్ మీనింగ్ వచ్చేలాగా కమెంట్ అయితే పెట్టారు. బట్ పాపం మన ఊర్వశికి కొంచెం అది తెలుగులోగానే అది అర్థం కాక మంచితనంతో చెప్పారు అని అనుకొని తన హ్యాపీనెస్తో షేర్ చేసుకుంది. బట్ టీం అందరూ కలిసి దాన్ని తీసేయమని చెప్పారు, దాని యాక్చువల్ మీనింగ్ చెప్పి తన తర్వాత తీసేసింది. సో దీనివల్ల అందరూ ఏమనుకుంటున్నారంటే, మూవీ సక్సెస్ వల్లనో ఇంకేదో వచ్చేసింది ఆనందం వల్లనో ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏది కరెక్ట్ కాదు, అసలు ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడకూడదు, ఎక్కడ ఎలా ఉంటున్నాను ఎలా ఉండకూడదు, ఇవన్నీ కొంచెం మన ఊర్వశి గమనించట్లేదని అర్థమవుతుంది ఈ ఆనందంలో అని అందరు అంటున్నారు. ఓవరాల్గా ఇవన్నీ గమనిస్తుంటే ఒకటి తర్వాత ఒకటి కొన్ని కాంట్రవర్సీస్ వచ్చిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ జరిగినాక ఇప్పటి నుంచైనా ఊర్వశి కొంచెం జాగ్రత్తగా అన్నిటికీ రియాక్ట్ అవుతుందని అయితే అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ మరి ఎలా ఉంటుందో, మళ్ళీ ఏ కాంట్రవర్సీతో ముందుకు వస్తుందో లేకపోతే ఏదైనా చేంజ్ అవుతుందో మన ఊర్వశి పాప. మొత్తానికి డాకు మహారాజ్లో అయితే మనకు మంచి పోలీస్ ఆఫీసర్గా తక్కువ స్పాన్ ఉన్నా కూడా తన గ్లామరు అండ్ దబిడి దిబిడి సాంగ్తో అయితే అదరగొట్టేసింది. ఇంతకుముందు మన చిరు సార్తో కూడా వాల్తెర్ వీరయ్యలో వేర్ ఇస్ ద పార్టీ సాంగ్లో కూడా మన అదరగొట్టింది. అట్లా మన ఈ సాంగ్స్ తోటి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక ఊపేస్తుంది. సో ఇలానే మరిన్ని సినిమాలతో కూడా మన ముందుకు వస్తుంది ఏమో చూడాలి. ఇక అంటిల్ దెన్ ఇటువంటి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TFPC. నేను మీ పవ్య, సైనింగ్ ఆఫ్.